సో ఏ టైం ఏం అవసరం ఉన్నా మనం ఎక్కువ వెళ్ళేదైతే ఫ్రెండ్స్కే. ఒక్కొక్కసారి మన ఇంటికి అవసరంకి మనం ఉండమో తెలియదు, కానీ ఫ్రెండ్స్కి మన అవసరం ఉందంటే ఏ టైం కన్నా మనం వెళ్ళిపోతాం. సో ఒక్కసారి మన ఇంటికి అవసరంకి మనం ఉండమో తెలియదు, కానీ ఫ్రెండ్స్కి మన అవసరం ఉందంటే ఏ టైం కన్నా మనం వెళ్ళిపోతాం. సో ఎవరి పేరు చెప్పాలి ఇప్పుడు? నాకు పరిచయమైన వాళ్ళంతా వాళ్ళ అవసరాల కోసమే పరిచయం అయ్యారు. నా సర్కిల్ అయితే మనం అట్లుండే, కానీ మనం అందరిని చూసుకోరు, అరే వీళ్ళతో ఆడుకోవచ్చురా, వీళ్ళని అది చేయవచ్చు అని. కానీ జెన్యున్గా చెప్తున్నా, ఏ ఫ్రెండ్ అయితే నమ్మకండి. ప్రతి ఒక్క ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే మనం ఎదుగుతున్నామని ముంగటానికి నచ్చలే అంట. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే మనం ఎదుగుతున్నామని ముంగటానికి నచ్చలే అంట. దేనికి ఎదుగుతలేడు అంటే లైక్ నేను దేనికి ఎదుగుతున్నాను, వానికి ఎందుకు నచ్చలేవు నాకు అర్థమవుతలే. మనం ఈ బిల్డింగ్లో కార్లు అయితే కొనలే, మనం టైంకి డ్యూటీకి పోయి టైంకి ఇంటికి వచ్చి ఫ్యామిలీని చూసుకున్నాం. అదే వానికి నచ్చలేదు, వాడికి ఇట్లా చేయాలా అని చేసిండో, వాడు మత్తులు చేసిండో, వాడు దేనికి చేసిండో కానీ వాడికి ఇట్లా చేయాలా అని చేసిండో, వాడు మత్తులు చేసిండో, వాడు దేనికి చేసిండో కానీ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఒకవేళ మీ లైఫ్లో ఉంటే కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఎప్పటికైనా ఇది మీకే ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో వచ్చేసి ఫైనల్లీ చూపిస్తున్నాను, కానీ చూపిస్తున్నా ఏటీఎం ఫోటేజ్ బి వచ్చింది. ఇప్పుడు పిఎస్లో కంప్లైంట్ ఇస్తున్నా. ఈరోజు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి నాకు తెలుసు వీడు ఓడోబి తెలుసు, కానీ ఏంటంటే మనం డైరెక్ట్గా ఎవరిని అనలేం. సో ప్రూఫ్ గురించి అని చెప్పి నేను రోజు వెయిట్ చేసిన, 1 month వెయిట్ చేసిన. ఏటీఎంలో ఫొటోస్ రావాలంటే చాలా కష్టం అంట. అది మనకు బి తెలియదు, ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు మనకు కాలేదు అట్లా. సో అవుతుందని మనకు తెలియదు. సో అయిన తర్వాత అది ఎట్లా ప్రొసీజర్ ఏంది, క్రైమ్ వల్ల కంప్లైంట్ చేసి తిరిగి, కానీ లిటరల్ చెప్తున్నా ఈరోజు అయితే అయిందో, ఆ రోజు వచ్చేసి 7th April, ఆ రోజు సండే రోజు. సో అదే రోజు నైట్ నా ఆఫీస్ 11కి అయిపోగానే నేను చూసుకోగానే షాక్ అయిపోయినా. ఫస్ట్ ఆ నుంచి డైరెక్ట్ పిఎస్కి పోయి నైట్ 2:30 వరకు పిఎస్లోనే కూర్చున్నాను. నేను సునీల్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉంటాడు, నా పాత వీడియోస్లోకి ఉన్నాడు వాడు. సో నేను నైట్ 2:30 వరకు పిఎస్లో కూర్చొని నాకు ఏం బర్దాష్ అయితే లేదు, ఎందుకంటే ఇంట్లో శాలరీ ఇవ్వాలి అదొకటి. ఇప్పుడు ఇంట్లో ఉంటాయి, చిట్టీలు కట్టాలి, అవి ఇవి ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి, రెంట్ కట్టాలా అది ఇది ఉంటాయి. సో నేను ఆ మూమెంట్లో ఇంటికి పోవాలా ఈడికి పోవాలా ఏం అర్థం కాలే. సునీల్ గాడే నాకు కొంచెం ధైర్యం చెప్పిన అయితే ఇంటికైతే వచ్చిన. సో ఇంటికైతే వచ్చేసిన అనమాట. ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత నేను జస్ట్ ఇట్లా ఒరిగిన బెడ్ మీద, తినలే చేయలే ఏం చేయలే, ఖాళీ ఇట్లా బెడ్ మీద ఒరిగిన అంతే. ఎట్లా అంటే ఒక లిటరల్లీ టీయర్స్ అయితే ఇట్లా వచ్చిన, నాకు మస్తు ఏడిచిన. చేయలే ఖాళీ ఇట్లా బెడ్ మీద ఒరిగిన అంతే. ఎట్లా అంటే ఒక లిటరల్లీ టీయర్స్ అయితే ఇట్లా వచ్చిన, నాకు మస్తు ఏడిచిన. ఎందుకు ఇట్లా అవుతుంది నా లైఫ్తో, ఎందుకు నేను ఏం చేసిన, ఎవరికి ఏం తక్కువ చేసిన, ఏ టైం కంటే మనం వెళ్ళిపోతుండే, ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తుండే, ఎందుకు ఇట్లా అవుతుంది ఏంది అని నేను చాలా అంటే చాలా బాధపడ్డా. కానీ లిటరల్ చెప్తున్నా, మీరైతే జాగ్రత్త ఉండండి. ఎందుకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంటే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియాలా నేను ఎందుకు వీడియోస్ చేస్తలేను, ఏమైంది నా లైఫ్లో ఏమైంది అని చెప్పి. సో మీ గురించి మీకు తెలియాలని ఒక ఇంటెన్షన్ గురించి అయితే నేనైతే వీడియో చేస్తున్నా. సో ఒక్క నిమిషం ఈ ఫోటో అయితే చూపిస్తున్నా, సీసీ ఫుటేజ్ ఫోటో అనమాట. ఇది బ్యాంక్ వాళ్ళు ఇచ్చిర్రు నాకు, ఈ ఒక్క ఫోటోనే ఇచ్చిర్రు వాళ్ళు. వాళ్ళనైతే రిక్వెస్ట్ చేస్తున్నా నాకు వీడియో కావాలని చెప్పి. సో ఈ వీడియో వస్తేనే మనం వన్ రిటర్న్గా పట్టుకొని మనం చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఓన్లీ సీసీ ఫుటేజ్ ఫోటో అనమాట. సో ఇది నా లైఫ్లో అవుతుంది, ఏమవుతుంది ఏంది అంటే ఇట్లుంది కథ మొత్తం. అందుకే ఏం వీడియోస్ చేయాలా ఏం అర్థమవుతలేదు. సో ఇట్లుంది. కానీ నాకు హెల్ప్ చేసి చాలామంది అన్న వాళ్ళు అయితే థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి మీకైతే ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే సీరియస్గా చెప్తున్నా కదా, వద్దు ఇట్లాంటి ఫ్రెండ్షిప్ పెట్టుకోకండి. ఎందుకంటే ఎవరికైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అంటారు కదా. సో నాకు లిటరల్లీ చాలా ఎక్స్పీరియన్స్ అయింది ఇట్లాంటి ఫ్రెండ్షిప్ని పెట్టుకొని. అందుకే ఎవ్వరి దగ్గర పోతలే, వద్దు. మనకి టైంకి డ్యూటీ చేసుకొని టైంకి ఇంట్లో శాలరీ ఇచ్చి టైంలో ఫ్యామిలీతో హ్యాపీ ఉంటే చాలు. ఇదంతా వేస్ట్. ఫుల్గా చెప్తున్నా కదా, నేనైతే చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫ్యామిలీకి. ఒక్కొక్క టైంలో అయితే నైట్ 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన టైంలోకి ఉన్నాయి. ఒక్కొక్క టైంలో అయితే నైట్ 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన టైంలోకి ఉన్నాయి. అది మా ఇంట్లో తెలుసు, వీడు మాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్కే ఇస్తారని చెప్పి. మా ఇంట్లో ఏమన్నారు అంటే మీకు తెలిసి వస్తుంది అని చెప్పి వదిలేసి ఇప్పటివరకు నేను ఒక్క మాట అనలే. కానీ లిటరలీ సిచ్యువేషన్ అయినప్పటి నుంచి అయితే నేనే కొంచెం తెలివి తెచ్చుకోవాలి రాబోయే, ఇట్లా అయింది
ఏ ఫ్రెండ్స్ నమ్మొద్దు, ఏం లేదని చెప్పి మొత్తం అంతా పక్కకు పెట్టేస్తున్నా. కానీ మీకు ఒకవేళ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటాయట, మీరు జాగ్రత్త తీసుకోండి. సో ఇక్కడికైతే వీడియో క్లోజ్ చేస్తున్నా. సో ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇస్తాం మీకు. సో వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి, ఇంకా పాత వీడియోస్ బి చూస్తూ ఉండండి. చలో మళ్ళీ కలుస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో.